కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ఆ సన్న బియ్యం నేను కూడా 2 మండలాలలో తిన్నా. రోజు ఇంట్లో అన్నం తింటే ఎట్లుంటుందో సేమ్ అదే అన్నం, ఇంకా దానికి దీనికి తేడా లేదు. ఇది జనాలలోకి ఎట్లా చొచ్చుకపోతుందో మీరు కూడా చూడండి. ఇది చరిత్రలో నిలిచిపోతుంది సన్న బియ్యం అనేది. ఇంకా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువనే చేస్తున్నారు. యువ వికాస్ అయినా కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లు అయితే ప్రతి ఒక్కరికంటే ఒకటే ఇది ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు, పేదలలో బహుపేదలకి ఇల్లు అందాలన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క సంకల్పం. అదే విధంగా జరుగుతాయి. ఎవరే పార్టీ అన్నది కాదు, ఎవరు అర్హులు అన్నది చూసి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి ఇది లేదు. మొహన్ చూసి బొట్టు పెట్టే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కాదు. ఎవరు అర్హులు అన్నది చూసే మాట్లాడతాం. ఇంకా ఈ విధంగా చెప్పుకుంటే ఏ మండల్లో ఏం చేయాలి అన్నది ఒక క్లియర్ ఐడియా ఉంది. ఆ ప్రకారంగా ఖచ్చితంగా చేసుకుంటూ పోతాం. మీరు చూడండి. అయినాక ఇంకా కూడా ఉన్నాయి, కానీ అవి అయినాక చెప్దాం. ఎందుకు ఉత్తమాటలు చెప్పుడు మంచిగా అనిపించదు. అయినాక చెప్దాం. ఇవన్నీ చూసుకున్నా కానీ ఇప్పటికీ తెచ్చినవి అయ్యేటివి అన్నీ చూసుకున్నా కానీ 450 నుంచి 500 కోట్ల దాకా వర్కులే వచ్చినప్పటి నుంచి కూడా వచ్చినాయి. మరి దీంతో పాటు మన పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ది 1015 crores అంటే 1015 కోట్లకి ఆరి వచ్చింది. అంటే రీఎస్టిమేట్ చేసినాక 1015 కోట్లకు వచ్చింది. అది ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఇక్కడ లాస్ట్కి ఫస్ట్ ఏమో 900 ఎంతో వచ్చింది. రోడ్డు మునిగిపోతుంది అని చెప్పి అది వచ్చినాక అక్కడ మనకు కనెక్టింగ్ రోడ్డు మునిగిపోతుంది అని చెప్పి అది కూడా యాడ్ చేసి ఎస్టిమేట్లో. ఎందుకంటే ఏదైనా సగం పని చేసుడు అలవాటు లేదు ఎవరికైనా. వాళ్ళకి ఏదో లాభాలని వాళ్ళు ఏం చేసుకున్నారో కానీ నాకు పని మొదలు పెడితే ఆ పని కంప్లీట్గా చేయాలి. నాకు పేరు వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు. ఆ పని కంప్లీట్ అయిందా, ఎంత స్టాండర్డ్గా అయిందా ఆ పని అన్నది ఇంపార్టెంట్. అందుకు అది 1015 కోట్లు వచ్చింది. మరి నానబెట్టి మీకు తెలుసా గత 10 సంవత్సరాలలో ఎంత % పని అయిందో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? అంత పెద్ద ప్రాజెక్టు, అంత పెద్ద రిజర్వాయర్స్ ఇవి. దానికి మొత్తం 20-25% కూడా పనులు పూర్తి కాలేదు అంటే అర్థం చేసుకోండి పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ ఎంత నిర్లక్ష్యానికి గురైంది అన్నది అందరు కూడా ఒకసారి తప్పనిసరిగా అర్థం చేసుకోండి. ఇది డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది నా విజన్, ఇది నా ప్లానింగ్. ఎట్లా ముందుకెళ్తా అన్నదైతే చాలా క్లారిటీ ఉంది. సైజును చూసి మటుకు మీరు అంచనాలు వేసుకోకండి. నేను ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. అమ్మాయి ఏదో చిన్నగా ఉంది, సాఫ్ట్గా ఉంది అని అనుకోకండి. మీరు ఎవరేం చేస్తుండ్రో అన్నది చూస్తూనే ఉన్నా, కానీ ఎక్కడ రియాక్ట్ కావాలో అక్కడనే అవుతాం. అంతేగాని చిల్లరతనానికి పోయే బుద్ధులు అయితే లేవు. మీరు ఎంత చిల్లరతనం చేసుకుంటే మీ దుకాణం మీరే బయట పెట్టుకుంటున్నారు. దానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక హుందాగా పద్ధతిగా నా పనులు ఏందో, నా డెవలప్మెంటల్ వర్క్స్ ఏందో, పార్టీ ఏందో చూసుకుంటూ నేను ముందుకెళ్తా. ఇది డెవలప్మెంట్ పక్కన పెడితే మీకు అంత అత్తకోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి. నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా తీపిద్దాము. నేను చూడని అంతగానో అందరు అంటూ ఉంటారు అత్తకోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయని. అందుక మీరు ఊకే మా ఎంబటి పడుతుండ్రు అత్తకోడళ్ళని. ఆ ముందు కూడా చెప్పినా కదా, మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టుగా ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లలో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తా. అత్తకోడళ్ళు అంటే మీకు అంత ఇదిగా ఉందా? ఏం అనలేమనుకుంటున్నారా? లేకపోతే మీరు ఇన్నన్నా నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినామా? అనుకోండి, ఇంకా కూడా అనుకోండి. నేను ఒక్కటే అనుకుంటా, మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు. చెయ్యండి, ఎంత చేయాలనుకుంటున్నారో చెయ్యండి. ఇంకొకసారి అత్తాకోడళ్ళని లేనిపోని మాటలు మాట్లాడితే మటుకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి. ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. అది అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఒకళ్ళ ఇంట్లో కావాలని తొంగి చూసి అక్కడ ఏం లేనిది కూడా ఊహించి ఒక సినిమాటిక్ విధంగా ఏదో చిచ్చు రేపే విధంగా మాట్లాడితే మన అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఎన్నడూ కూడా అనలేదు. నేనే కాదు మా అత్తమ్మ కూడా వ్యక్తిగతంగా ఎవ్వరం అనలేదు. ఇంకొకసారి మీరు అత్తకోడలు అంటే అనుకోండి, నాదేంది అనుకుంటారా అనుకోండి. నేను క్లారిటీ ఇవ్వడం బాధ్యత కాబట్టి ఇస్తున్నా. మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు. మీకేం పని పాట లేదేమో, ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపైన తిరుగుతుండ్రు, అందుకు ఇంకేం చేయాలో తెలియకుండా ఇదంతా చేస్తుండ్రు అనుకుంటారు. కాబట్టి జాగ్రత్త, ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త. మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటుంది. కొంచెం పెద్దవాళ్ళు హుందా ఉంటే బాగుంటుంది. అనవసరంగా ఇదంతా చేస్తే ఏమొస్తుంది చెప్పండి? మేమిద్దరం మంచిగానే ఉన్నాం. అమెరికాకు పోతారనంటే ఇందాక మా అత్తమ్మ చెప్పిండ్రు. మరి
ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పోయి వస్తారు, ఎవరు పోవట్లేరు?